హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి షిప్పింగ్ వీడియో అనమాట. సో ఆల్రెడీ అయితే ప్యాకింగ్ అయితే నడుస్తుందన్నమాట. సో కొన్ని పార్సల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు అయితే సో ఆంధ్రప్రదేశ్కి అయితే షిప్పింగ్ అయితే జరుగుతుంది. సో అవి ఏంటి ఏంటి అనేది అయితే వీడియోలో అయితే చూపిస్తా. అండ్ సో ఇది వచ్చేసి వేములవాడకి అయితే వెళ్ళాలి. అండ్ ఇది మన హోమ్ బ్రీడర్. సో కోయి గెలాక్సీ మేల్ రెడ్ కోయి గెలాక్సీ అప్పుడు మనం బ్రీడ్ చేసి ఉండేగా. సో దాంట్లోకి వెళ్ళి అండ్ దీంట్లో ఆల్రెడీ కొన్ని పేర్స్ అయితే ఉండే. సో ఏవైతే బాటిలింగ్ చేసేసినో అవి ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అనమాట. అండ్ ఇది గిట్ట చూసుకోవచ్చు, ఎగ్దమ్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి అయితే మన హోమ్ బ్రీడ్. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇది అవతార్ అవుతుంది. దీన్ని నేను అప్పుడు లాస్ట్ ఒక 1 month కింద అయితే చూపించినుందే అవతార్. ఇది నెబ్బులా వెరైటీ కాదు. సో స్టార్ డస్ట్ గిట్ట కాదు, డస్ట్ అవతార్ ఇది. సో దీని బాడీ పైన చూసుకోవచ్చు, మీకు అక్కడక్కడ డస్ట్ పార్టికల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ దీని యాక్చువల్ ఇమేజ్ ఎట్లా అంటే రీసెంట్ ఒక టూ డేస్ బ్యాక్ ఇది ఎట్లా ఉండే అనేది అయితే నేనైతే చూపిస్తా. దీని వీడియో క్లిప్ ఆల్రెడీ నా దగ్గర షూట్ చేసి అయితే ఉంది. సో ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తా. అండ్ దీని బాడీ వచ్చేసి కంప్లీట్గా అయితే బ్లాక్గా అయిపోయి జస్ట్ వీటి బాడీ పైన అక్కడక్కడ డాట్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది బబుల్ నెస్ట్ గిట్ట బిల్డ్ చేసింది. అండ్ బ్రీడింగ్ గిట్ట రెడీగా ఉన్నట్టు, అంటే జస్ట్ బ్రీడింగ్కి రెడీగా ఉన్నట్టు అని ఏం లేదు, జస్ట్ బ్రీడింగ్లో అదొక పార్ట్ అనమాట. బబుల్ నెస్ట్ అనేది వచ్చేసి కామన్గా అయితే ఫామ్ చేస్తుంది. సో అది జస్ట్ బ్రీడింగ్లో ఒక పార్ట్ అనమాట అంతే. సో దానికి మించి బ్రీడింగ్కి రెడీగా ఉన్నట్టు ఏం లేదు, జస్ట్ అది బబుల్ నెస్ట్ అనేది ఒక పార్ట్ బ్రీడింగ్లో అనమాట. సో అంతకుమించి ఇంకేం ఉండదు. అండ్ ఒకసారి అయితే ఫ్లేర్ చేద్దాం దీన్ని. సో నా దగ్గర అయితే పెన్ అవుతుంది. సో ఫ్లేర్ కొట్టదా. సో ఇదైతే నేను అనుకున్నాను అనుకంటే చాలా, అంటే ఇది మొత్తం కంప్లీట్గా అయితే బ్లాక్ అయిపోతుంది. సో నేను కస్టమర్కి చూపించనుండే. సో ఫస్ట్ ఇది ఎట్లా ఉండే, దాని తర్వాత గిట్ట ఎట్లా టర్న్ అవుతుందని చెప్పి, సో దీని ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి సో అట్లనే వీడియో అయితే తీస్తున్నా, మెయిన్లీ ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి. అండ్ దీన్ని అయితే ఇప్పుడు ఈ అవతార్ని ఈ ట్యాంక్లో అయితే వేసి చూపిస్తా. ఎట్లా 2 మేల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ కోయి గెలాక్సీ వచ్చేసి మన వేములవాడ సైడ్ వెళ్ళాలి. అండ్ ఎగ్జాక్ట్గా నా లొకేషన్ నుంచి నియర్లీ ఒక 200 kilometers ఉంటుంది. ఒక 2 daysలో అయితే వెళ్ళిపోతుంది పార్సల్ అనేది. అండ్ చలో దీని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి ఈ ట్యాంక్లో అయితే వేస్తా. అండ్ షిప్పింగ్లో వచ్చేసి మీరు షిప్పింగ్ చేస్తారు అంటే ఏదైనా ఫిష్ని, సో 1 day ముందు మీరైతే దాన్ని అయితే కండిషన్ చేయాలి. సో కండిషన్ మీనింగ్ ఏం లేదు, ఫిష్ని సపరేట్ చేసి అంటే దానికి ఒక 1 day ముందు వితౌట్ ఏం ఫుడ్ లేకుండానే షిప్పింగ్ చేయాలి. సో లేదంటే ఇది వెళ్ళే వేస్టేజ్ వల్ల ఆ ప్యాకెట్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఫిష్ అనేది అయితే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేనైతే ఈ ట్యాంక్లో అయితే చూపిస్తాను. అండ్ సో ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇది అవతార్ స్టార్ డస్ట్ అనమాట. సో కంప్లీట్గా అయితే బ్లాక్గా అయితే టర్న్ అవుతుంది. అండ్ జస్ట్ మేల్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు వీటిని వేరే ట్యాంక్లో వేసే అంత సో లేదని చెప్పి నేనైతే రెండింటిని ఒకటే దాంట్లో వేసిన. సో వెనకాల ఉన్నదైతే మన హోమ్ బ్రీడ్ అనమాట, రెడ్ కోయి గెలాక్సీ. అండ్ దీని వీడియో అయితే నేను అటాచ్ చేస్తా. సో వీడియోలోనే క్లిప్ అయితే ఆల్రెడీ ఉంది. సో జస్ట్ 2 daysలో అయితే ఇది కంప్లీట్గా అయితే చేంజ్ అయితే అయిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు ఫ్లేరింగ్ అయితే ఎట్లా వేస్తుందో. సో హోమ్ బ్రీడ్స్ ఏవైనా వేసిన వెంటనే తొందరగా ఫ్లేరింగ్ కొడుతాయి. అండ్ ఇవైతే యంగ్ పీసెస్ అనమాట. సో ఇది కంప్లీట్గా అయితే బ్లాక్గా అయితే టర్న్ అయిపోతుంది, బ్లాక్గా టర్న్ అయ్యి సో ఇది ఎట్లా తయారవుతుంది అని గిట్ట చూపిస్తాను. అండ్ కస్టమర్ గిట్ట సో వీడియోస్ అంటూ అవన్నీ అయితే నేనైతే షూట్ చేసి చూపిస్తుండే. సో దాని తర్వాత అయితే కస్టమర్ అయితే బుక్ చేసుకుండు. సో వితిన్ జస్ట్ 2 daysలో అయితే మొత్తం కంప్లీట్గా బ్లూ కలర్లో ఉండే. సో బ్లూ నుంచి ఇదైతే బ్లాక్ అయితే టర్న్ అయితే అయ్యింది. అండ్ చలో దీని అయితే ఇక మనమైతే ప్యాకింగ్ చేసేసుకుందాం. జస్ట్ ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి దీన్ని అయితే నేనైతే వీడియో తీస్తున్నా, ఎట్లా అయింది తయారైందని చెప్పి. అండ్ సో నెబ్బులా వెరైటీ చాలా బాగుంటుంది. సో మన అంటే ఈ లైన్ గిట్ట చాలా బాగుంటుంది, బట్ నేనైతే బ్రీడ్ చేయాలనుకోవట్లేదు. చలో దీన్ని అయితే ఇప్పుడైతే ప్యాక్ చేసేసుకుందాం. అండ్ ఒక్కోసారి కోయి గెలాక్సీ వీడియో చూడండి. సో ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ రెడ్ కోయి గెలాక్సీ పేరు, అండ్ అక్కడ అయితే అవతార్ది పేరు, అండ్ అక్కడైతే స్నేల్స్ అయితే ఉన్నాయి ఒక 5 pairs. అండ్ ఒక కస్టమర్కి అయితే గ్రిండల్వామ్ కల్చర్ అయితే పంపిస్తున్నా. ఇది వచ్చేసి హైదరాబాద్కి.
అండ్ ఇది హైదరాబాద్, ఇది వచ్చేసి అయితే వేములవాడ, అండ్ ఇది వచ్చేసి అయితే మన విజయవాడ అనమాట. సో 3 ఆర్డర్స్ అయితే ఈరోజు అయితే పంపిస్తుండే. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే బెటాస్లో అయితే మన బ్లాక్ సమురై అయితే ఉంది, ఓల్డ్ లైన్. అండ్ సిన్స్ ఇదైతే నా దగ్గర నుంచి అయితే నియర్లీ ఒక 5 to 6 months నుంచి అయితే ఉంది. అండ్ ఇంకొకసారి డిసీజ్ వచ్చింది, మళ్ళీ క్యూర్ అయిపోయింది, అండ్ ఇప్పుడు మళ్ళీ హెల్తీగా అయితే ఉంది. అండ్ నా దగ్గర నుంచి అయితే ఇన్ని డేస్ నేను కస్టమర్కి ఇచ్చిన తర్వాత నాకు ఒక 1 month తర్వాత మళ్ళీ నాకు ఇచ్చిండు కస్టమరు. అంటే నేను బ్రీడింగ్ కోసం అని ట్రై చేసి ఉండే, బట్ అవ్వలేదు. అండ్ ఇంతవరకు అయితే నాకైతే ఒక్కసారి గిట్ట అంటే డిసీజ్ వచ్చింది, అది నా వల్లనే వచ్చింది, అంటే నేను చేయడం వల్ల కావాలనే వచ్చిండే. అండ్ దాని తర్వాత మళ్ళీ దీని ప్రాపర్ కేర్ తీసుకున్న ఫిష్ అనేది అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. అండ్ మీరు ఫిష్ అనేది మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది డ్యామేజ్ అవ్వడం అవ్వకపోవడం అని. సో చాలామంది కంప్లైంట్ ఏంటంటే చనిపోతున్నాయి ఫిషెస్, ఓహెచ్ఎమ్స్ లాంటివి కానీ షాప్స్లో తీసుకున్నాం చనిపోతున్నాయి, ఏంటి రీజన్స్ అని అడుగుతారు. సో మీరు మెయింటెనెన్స్ ఎంత మంచిగా చేస్తే సో అంత మంచిగా అనేది అయితే ఫిష్ అనేది అయితే హెల్తీగా అయితే ఉంటుంది. సో ఆల్మండ్ లీవ్స్ కానీ సో వీటికి కొద్దిగా లైవ్ ఫుడ్స్ ఫీడింగ్ చేయడం అవి ఇవి వేస్తేనే కొద్దిగా బాగుంటుంది. అండ్ వీటికైతే ఇప్పుడైతే మనమైతే డబల్ ప్యాకింగ్ అయితే వేసేసేసి సో ఈ బాక్స్ ఏవైతే థర్మోకోల్ అంటారు సారీ నార్మల్ ఇవి చెప్పల బాక్స్ అనమాట. సో ఈ చెప్పల బాక్స్లో మనకి పేపర్స్ పెట్టేసుకొని సో డబల్ ప్యాకింగ్ చేసేసేసి సో డైరెక్ట్ అయితే ప్రొఫెషనల్ కొరియర్లు అయితే ఇచ్చేయడం అనమాట. సో నేనైతే కొరియర్స్ వచ్చేసి అయితే ప్రొఫెషనల్ కొరియర్ యూజ్ చేస్తాను. అండ్ సో వీడియో అయితే ఉంటే బాయ్ బాయ్.